చూస్తున్నారు కదా, రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన ఇచ్చే పథకాలు ఎట్లా వస్తున్నాయి? ఏమమ్మా మాకేముందమ్మా, తెలంగాణ ఉంటే మాకు ఏమైనా ఉద్యోగాలు కాదు, జాబ్ మాకు దొరుకుతుంది. ఇప్పుడు వచ్చి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఏం లేవు. అంటే ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే కాదు కదా, మనకి చాలా ఉన్నాయి కదా. పర్ఫెక్ట్ ఏం లేవు. ఉద్యోగం ఏమైనా ఉంటే చదువు కావాలి అంటారు. చదువు లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇస్తారన్న? ఆయన కేసీఆర్ అట్లా చెప్పలే కదా అమ్మా. సెక్యూరిటీ గార్డు ఏమైనా కానీ ఇప్పుడు కూడా ఉన్నాయి సెక్యూరిటీ గార్డువి. ఏమున్నాయమ్మా, ఏం ఉద్యోగం. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు ఆడ ఓలను పెడుతుండే ఉద్యోగాలు. ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే మాటకి చదువు కావాలి, సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎడికెళ్ళి కావాలమ్మా. ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు మీకు ఏం అందుతలేయా? ఏమందుతున్నాయి, అందరితో అందుతున్నాయి, మాకైతే లేమ్మా. అంటే ఫ్రీ పథకాలలో సన్నబియ్యం కూడా అందుతారయ్యా? సన్నబియ్యం చేస్తే 3 నెలల బియ్యం ఇచ్చిండు, ఒక పేరు కట్ చేసిండు. అదే 3 నెలల బుక్ ఇచ్చి ఒక పేరు కట్ చేసిండు. పేరు కట్ చేయడం, ఆ పేరుకి మళ్ళీ తీసుకొస్తే ఒక పేరు కట్ అయింది. మళ్ళీ ఆ పేరు రాపియానికి అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలి, మళ్ళీ అది ఒకటి. మళ్ళీ తిరగాలంటే ఏడా తిరుగుతాం.